అమ్మగారు ముద్దుగా పెంచుకున్నాడు. ఇదిగో ఇప్పుడు అల్లాడిపోతున్నాడే. దారం బిడ్డని మాత్రమే రక్షిస్తే గౌతమిని ఎవరు కాపాడతారు? శిఖరం శిఖరం శిఖరం. హ్యాపీ టీచర్స్ డే. గాడ్ బ్లెస్ యూ. చర్చ్ ఫాదర్లో చెప్పకండి సార్, నేను అడుగుతుంది విషెస్ని. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫైనల్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ సార్. ఒకటి థ్యాంక్స్ అయినా గురుదక్షిణ ఏమైనా ఉందా? ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తాను కదా, అందులో వచ్చే మార్క్సే మీ గిఫ్ట్. యు ఆర్ స్మార్ట్. గౌతమి, 100కి 100 మార్క్స్ తెచ్చుకుంటేనే గురుదక్షిణ ఇచ్చినట్టు. షూర్ సార్. ఆల్ ది బెస్ట్. ఆ రోజు 100కి 100 మార్క్స్ తెచ్చుకొని నా మాటలు నిజం చేసింది. గౌతమి నిండు నూరేళ్లు బతకాలనే నా నమ్మకం కూడా నిజమవ్వాలి. గౌతమి బతకాలి. ఏమండి, ఎవరితో మాట్లాడుతున్నారు? దీంతో. ఆహా, మీరు పువ్వుల్ని పక్షుల్ని చూస్తూ కూర్చున్నారా? వెళ్ళేసారి గౌతమిని చూసిరండి. ఏమైంది? హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి డల్ గా ఉంది. నోరు తెచ్చి పెద్దగా ఏమీ మాట్లాడడం లేదు. అలా ఉంటే ఎలా? కడుపులో బిడ్డ కూడా డల్ గా ఉంటుంది. తలకు దెబ్బ తగిలింది కదాను, చాలా రక్తం పోయింది, అందుకే కొంచెం నీరసంగా ఉంటుంది. నేను చెప్తోంది గౌతమి తలకి తగిలిన దెబ్బ గురించి కాదండి, దాని తలరాత గురించి. రోజుకో విచిత్ర సంఘటన జరుగుతోంది. అశోక్ బెయిల్పై బయటికి రావటం, మిమ్మల్ని బెదిరించటం, హారత ఆరిపోవటం, పాము రావటం, సీమంతం గొడవ, గౌతమి పడిపోవటం, ఇవన్నీ చూస్తుంటే నాకేదో భయంగా ఉందండి. మన అదృష్టం బావుండి గౌతమి తలకి దెబ్బ తగిలింది. అదే ఇంకో చోట తగిలుంటే ఊహించడానికి భయంగా ఉంది. జరిగిపోయిన వాటి గురించి భయాలెందుకు? ఇప్పుడంతా బానే ఉందిగా. జరగబోయేది కూడా బాగుందో లేదో తెలియాలి కదా. అంటే మీరేం అనుకోకుండా ఒకసారి దేవిదాస్ గారి దగ్గరికి వెళ్ళిరండి. ఆయనకన్నీ తెలుసు. కాసేపు మీ పంతాన్ని పక్కన పెట్టండి. అది పంతం కాదను, నా వ్యక్తిత్వం. పట్టు విడుపులు పంతానికి ఉంటాయి గాని వ్యక్తిత్వానికి ఉండవు. మాటి మాటికి మారేది కాదు వ్యక్తిత్వం. మారితే దాని వ్యక్తిత్వం అనరు. మీరెందుకని నమ్మరు? ఎందుకు నమ్మాలి? నమ్మితే ఏమవుతుంది? ఏ మనిషి అయినా తనను తాను నమ్ముకోవాలి గాని ఇలాంటి మూఢనమ్మకాల్ని కాదు. చూడు, నువ్వు కూడా చదువుకున్నావు. మనం చూస్తున్న ఈ ప్రపంచం పరిణామ క్రమంలో ఏర్పడింది. మనకు జరిగే మంచి చెడులు యాదృచ్ఛికంగానూ ప్రమాదవశాత్తు జరుగుతాయి తప్ప జాతకాలు గ్రహాలు కారణం కాదు. మంచి జరిగితే ఇన్సిడెంట్, చెడు జరిగితే యాక్సిడెంట్. దట్స్ ఆల్. మరోసారి ప్రస్తావన తేవద్దు. టైం వేస్ట్. సరే, ఏ టైం వేస్ట్ అయితే బిడ్డ పుట్టే టైంని కౌంట్ చేయడం బెస్ట్ కదా. వెళ్ళా పని చేస్తాను. ఈరోజు 27.
అంటే బాబు ఈ ప్రపంచంలోకి రావటానికి ఇంకా 29 రోజులే ఉన్నాయి. చాలా సంతోషంగా ఉంది కదా గౌతమి. ఇంకో 29 రోజుల్లో బాబు మన దగ్గరికి రాబోతున్నాడు. తలుచుకుంటేనే సంతోషంగా ఉంది. ఈ చేతుల్లోకి నా చిట్టి తండ్రి రాబోతున్నాడంటే ఒళ్ళంతా పులకరిస్తోంది. నీకు కూడా ఇలాగే ఉండుంటుంది కదా గౌతమి. ఆ రోజు బాబు పుట్టపోయే రోజు, నేను చనిపోయే రోజు కూడా. మాట్లాడవి దొంగ. బాధని సంతోషాన్ని మనసులోనే దాచుకుంటావు. అవునులే, అందరూ నాలా ఉంటారా? సర్లే, వీడిని మాత్రం జాగ్రత్తగా చూసుకో. వీడు రాకముందే వీడికి సంబంధించినవన్నీ అమర్చుకోవాలి నేను. తీరా వచ్చేసాక అది లేదు ఇది లేదు అని కంగారు పడితే ఏం బాగుంటుంది చెప్పు. వస్తా, జాగ్రత్త. మరి నువ్వేమవుతావే? నేను బాగా చదువుకొని పెద్ద టీచర్ని అవుతాను. ఈశ్వర్ సార్ అంటే పెద్ద టీచర్ని అవుతాను. ఈశ్వర్ సార్ లాగా అందరినీ చదివిస్తాను. నా హీరో, రోల్ మోడల్, ఇన్స్పిరేషన్ అన్నీ ఈశ్వర్ సారే. సార్కి నేను నీడలా ఉండాలనుకుంటున్నాను. చాలా పెద్ద కోరికే నీది. ఏం కాదు, ఎవరు చూసినా ఈశ్వర్ సార్ స్టూడెంట్ అంటే గౌతమినే అనాలి. అసలు ఈశ్వర్ సార్కి ఇంకో రూపం అనాలి. మాస్టారు, నా మార్క్స్ చూడండి. గుడ్. అన్ని సబ్జెక్ట్స్లోనూ 100కి 95 దాటాయి. ఇలాగే హార్డ్ వర్క్ చేస్తూ 100కి 100 మార్క్స్ తెచ్చుకోవాలి. అలాగే మాస్టారు. మన స్కూల్ పేరు నిలబెట్టాలి. తప్పకుండా మాస్టారు, నా గోల్ కూడా అదే. గుడ్. ద్రోణాచార్యుడు అడిగిన పిమ్మట ఏకలవ్యుడు ఏమాత్రం సంకోచించకుండా తన బొటని వేలును గురువుకు సమర్పించెను. అలా నిజమైన గురువుకి గురుదక్షిణ ఇవ్వడం నిజమైన శిష్యుడి కర్తవ్యమని ఏకలవ్యుడు నిరూపించెను. ఏకలవ్యుడు గురుదక్షిణగా తన బొటన వేలిచ్చాడు. అర్జునుడు ద్రుపదిని బంధించి తెచ్చాడు. శ్రీకృష్ణుడు గురువు కుమారుణ్ణి కాపాడాడు. నా గురువైన ఈశ్వర్ సార్కి కూడా నేను మంచి గురుదక్షిణ ఇవ్వాలి. అది సార్కి మేలు చేసేలా ఉండాలి, ఎప్పటికీ గుర్తుండాలి. అలాంటిది ఏముంటుంది? నా మాతృత్వాన్ని మాస్టర్ గారికి గురుదక్షిణగా ఇవ్వాలనుంది.
నా గురువుకి నీడలా ఉండాలనుకున్నాను. ఆయన శిష్యురాలంటే నేనేనని అందరూ చెప్పుకోవాలని ఆశపడ్డాను. అందరూ నన్ను ఈశ్వర్ భార్య అంటున్నారు. ఆనందంగా ఉంది. స్కూల్ పేరు ఆయన పేరు నిలబెట్టాలనుకున్నాను. ఆయన వంశాన్ని నిలబెడుతున్నాను. నా గురువుకి నేను ఇస్తున్న గురుదక్షిణ ఇదే. నేను చనిపోయేలోపు నా చేతుల మీదుగా ఆయనకు నా దక్షిణ అందచేయాలి. అప్పటి వరకు నన్ను బ్రతికించమని వేడుకుంటున్నాను. గురుదక్షిణ చెల్లించాక నా ప్రాణాలు తీసుకుపో. నా గొప్ప గురువుకి కృతజ్ఞతగా నన్ను మంచి శిష్యురాలుగా మరణించని. సరిగ్గా ఇలాంటి పరిస్థితులే మీ అమ్మకి ఎదురయ్యాయి. గౌతమిలాగే తను కూడా చాలా బాధలు పడింది. నెలలు గడుస్తున్న కొద్దీ దినదిన గండు 100 ఏళ్ల ఆయుష్గా ఉండేది. నాకేం కాదత్తా అని మీ అమ్మ ధైర్యంగా ఉన్నా రోజు నేను భయపడేదాన్ని. అప్పుడు నువ్వు గౌతమి చిన్నపిల్లలు. మీ నాన్నకి దేవుడు జాతకం అంటే అస్సలు నమ్మకం ఉండేది కాదు. దేవిదాస్ గారి మాటలు పట్టించుకోకుండా తిరిగేవాడు. నాకేమో భయం. ఒకరోజు నా భయాన్ని నిజం చేస్తూ కృష్ణవేణిని కానీ మీ అమ్మ చనిపోయింది. దేవుడు రాతకు తిరుగుండదని ఆ రోజే మీ నాన్నకు తెలిసింది. మీ అమ్మ రాతే గౌతమికి రాశాడా దేవుడు. ప్రసవ గండాన్ని ప్రసాదించాడు. అమ్మా గంగా, ఇప్పుడు కూడా నాకు భయం వేస్తోంది. కానుపు దగ్గర పడే కొద్దీ కాళ్ళు చేతులు ఆడడం లేదే. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ దేవుడికి జాలి దయ ఉంటే ఈ ముసలిదాన్ని తీసుకుపోయి గౌతముని బ్రతికించమని ఆ దేవుణ్ణి వేడుకుంటాను. ఆ తల్లికి నిండు 100 ఏళ్ళు ఇమ్మంటాను. అమ్మకి జరిగినట్టే గౌతమికి కూడా జరుగుతుందా నానమ్మా? అమ్మా నాన్న పోలికలు బిడ్డకిస్తాడే దేవుడు. కానీ మన ఇంట్లో తల్లి చావు బిడ్డకిచ్చాడే. విధి రాతిని ఎవరూ తప్పించుకోలేరే. గౌతమిని రక్షించుకునే దారి లేదా నానమ్మా? గంగా, మన కష్టం వస్తే దేవుడు వైపు చూస్తావే. ఆ దేవుడే కష్టపెడితే ఇక దారి ఎక్కడుంది?
అది పెళ్లి చేసుకోపోయినా బ్రతికిపోయేది. గురిదక్షిణ అనే తాళి కట్టించుకుంది. అదే ఇప్పుడు దానికి ఉరితాడవుతుంది. పేదోడుగా పుట్టించాడు. ఈ దరిద్రానికి తోడు ఇలాంటి దురదృష్టాలు పెడితే ఎలా బ్రతకాలే చావకుండా? భగవంతుడా, నన్ను తీసుకుపోయి గౌతముని బ్రతికించు దేవుడా. ఏంటయ్యా ఇంకా ఎంతసేపు? ఇందాకెప్పుడో బయలుదేరడం చెప్పావు. సర్లే త్వరగా రమ్మని చెప్పు. ఏం మనుషులో ఏం పనిలో చెప్పిన టైంకి ఏ పని జరగదు. ఎవరొస్తున్నారక్క? మేడం పార్సిల్. వచ్చావా నాయనా? రా లోపల పెట్టు. నీకు 100 ఏళ్ల ఆయుష్. ఇంకా రాలేదేంటా అని నిన్ను తిట్టుకుంటున్నాను. ఏంటా పార్సిల్? మేడం సైన్ పెట్టండి. ఏదైనా ఆర్డర్ ఇస్తే త్వరగా తీసుకురావాలి. ఇంత ఆలస్యం చేయకూడదు. ఓకే మేడం. సారీ మేడం. సరే వెళ్ళు. దీనికోసమే పొద్దున్నుంచి ఎదురు చూస్తున్నాను. వీటికేనా ఇంత బిల్డప్? ఎంత బాగున్నాయో, తెగ ముద్దొస్తున్నాయి కదూ. నా బాబు కోసమే ఈ బొమ్మలన్నీ తెప్పించాను. చూడు. చివరికి మిగిలేది అవే నీకు. వాటితోనే నువ్వు తృప్తి పడాలి. ఎందుకంటే బాబు బయటికి రాడు, వచ్చిన ప్రాణాలతో ఉండడు. చూడెంత బాగుందో. బొమ్మలు వచ్చేసాయి. బాబు కూడా త్వరగా వచ్చేస్తే బాగుండు. వాడు వీటితో ఆడుకుంటుంటే చూడటానికి 2 కళ్ళు చాలు. కాదు, ఏడవడానికి కన్నీళ్లు రావడానికి 2 కళ్ళు చాలు. నా చిట్టి కన్నయ్య కోసమే ఇన్ని బొమ్మలు. వాడొచ్చేసరికి కావాల్సినవన్నీ రెడీ చేసుకోవాలి కదా వరుదిని. ఆ సీను, సీను, అమ్మా ఈ బొమ్మలన్నీ తీసుకెళ్లి లోపల పెట్టు. అలాగేనమ్మా. అది కూడా ఇవ్వండమ్మా. ఈ ఉండనిలే. వరుదిని, నేను అన్ని సర్దుకోవాలి. అక్క ఫోన్.